హలో వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు కారకులు ఎవరు? ప్రధానంగా ఇవాళ అమెరికా సామ్రాజ్యవాదం అంటే అమెరికా మొత్తం విస్తరిద్దాము, ప్రపంచమంతా విస్తరిద్దామని చెప్పేసి ఇవాళ మొత్తానికి అంటే 51వ రాష్ట్రంగా ఇవాళ కెనడాను అట్లాగే చుట్టుపక్కల రాష్ట్ర మెక్సికో అవన్నీ కూడా కలిపేసుకొని ఇవాళ అమెరికా సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతుండగా మరొక వైపు ప్రకృతి విలయతాండం చేస్తూ కాలిఫోర్నియాను కార్చిచ్చుగా రగిలిస్తూ లక్షల కోట్ల డాలర్లకు ఇవాళ అంటే వేల కోట్లు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి నిర్మించుకున్న పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమా యాక్టర్ల యొక్క టోటల్ ఇళ్ళన్నీ కూడా చివరికి బైడెన్ కొడుకు ఇల్లు కూడా ఇవాళ కాలిపోయింది. అంటే కారణం ఎవరు? దానికి కాలిఫోర్నియాలో కార్చిచ్చుకు కారణం ఎవరు? ఇలా ప్రకృతిని విధ్వంసం చేస్తున్న వీరు టోటల్ ప్రకృతి ధర్మాన్ని పాటించకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా అమెరికా విస్తరణకాంక్షలో భాగంగా ఇవాళ మొత్తానికి చెట్లు ప్రకృతికి ఏమాత్రం అంటే కాలువలు చెట్లు నదులు వాటన్నిటిని ధ్వంసం చేస్తూ ఇలా కాలిఫోర్నియాను ఒక విధ్వంస నగరంగా తీర్చిదిద్దిన చరిత్ర మనకు అమెరికా చదువుకున్న సామ్రాజ్యాన్ని చదువుకున్న విద్యావంతులది. ఈ చదువుకున్న మేధావి వర్గము సినిమా యాక్టర్స్ ముఖ్యంగా ఏదైతే బాగా గ్రీడీనెస్ అంటే స్వార్థపరులైన సినిమా యాక్టర్లు, స్వార్థపరులైన సమాజము ఈరోజు కాలిఫోర్నియాను మొత్తం అతలాకుతలం చేస్తూ ప్రకృతి అతలాకుతలం చేస్తున్న చరిత్ర మనకు కనబడుతుంది. నాట్ ఓన్లీ అగ్ని కార్చిచ్చు, అగ్నికి ఆజ్యమే పోయడమే కాదు, అక్కడ ప్రకృతి విలయతాండం చేస్తూ వర్షం పడితే చాలు వర్షాలు ఇలా కరడోడ్ల రూపంలో వాళ్ళ బీభత్సం సృష్టిస్తూ అమెరికా అతలాకుతలం అవుతుంది. ఒకవైపు కార్చిచ్చు రగులుతో అగ్నిగుండానికి ఆహుతమవుతూ ఇండ్లు ప్రజలు ఇలా మొత్తం జంతువులు విధ్వంసం అవుతూ ఉన్న క్రమంలో మళ్ళీ వర్షాల కారణంగా కూడా ఇలా మొత్తం బీభత్సం సృష్టిస్తూ వాళ్ళ వర్ష బీభత్సానికి కంప్లీట్గా టోటల్గా అమెరికా మొత్తం రాజ్యమే ఇవాళ అతలాకుతలమై సిటీలు అన్నీ కూడా 50 సిటీలలో కూడా ఎక్కడ కూడా నీరంతా కూడా ఇలా విస్తరించే పరిస్థితి. అంటే ఇవాళ ప్రకృతికి విరుద్ధంగా ఇష్టారాజ్యంగా రోడ్ల నిర్మాణం జరగడము, కాలువల నిర్మాణం జరగడము, ఇష్టారాజ్యంగా బ్రిడ్జిలు వేయడము, అనేక రకాలుగా ప్రకృతికి విరుద్ధంగా ఎక్కడైతే నీరు ప్రవహించు ఈ ప్రాంతం పల్లము నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు ఎరగనట్టుగా పల్లంలోకి నీరు ఎట్లయితే వెళ్ళాలో అట్లా వెళ్ళనీయకుండా వాటిని అడ్డుకోవడము, ఇష్టారాజ్యంగా బిల్డింగ్లు కట్టడము, ఇష్టారాజ్యంగా రోడ్లు వేయడము, టెక్నాలజీ మా దగ్గర ఉందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా ప్రకృతిని విధ్వంసం చేస్తున్న కారణంగానే ఈరోజు కాలిఫోర్నియా అంతా కూడా కార్చిచ్చుకు బలైపోతున్నది. అమెరికా సామ్రాజ్య దేశం ఒకవైపు నీవు ఎంత విస్తరించాలనుకుని చెప్పి ఎన్ని ఆయుధాలు తయారు చేస్తావో అంత విధ్వంసము ఇలా అమెరికాను పట్టి పీడించే పరిస్థితి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో దెబ్బతినే రోజు అడక్కతినే రోజు వచ్చే పరిస్థితి ఇవాళ అమెరికాలో దాపరించే పరిస్థితి ఉంది మొత్తానికి. ఎందుకంటే ఇదంతా కూడా అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు. అమెరికా ఇవాళ అమెరికా ఫర్ అమెరికన్స్, అమెరికా అనే దేశము అమెరికన్స్ కోసమే ఇవాళ అని చెప్పేసి ట్రంప్ ఏదైతే తీసుకున్న స్లోగన్ ఉందో ఆ ట్రంప్ స్లోగన్ ఇవాళ అమెరికన్స్ను చైతన్యం చేస్తున్నది. కానీ అది ఓట్ల వరకే పరిమితం చేసే విధంగా ఉంది. అమెరికా ఫర్ అమెరికన్స్ ప్రకృతిని కూడా కాపాడే విధంగా ఉండాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా ఆలోచించాలి, సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ దిశగా ఉండాలి, సస్టైనబుల్ టెక్నాలజీ దిశగా ఉండాలి. అంతేగాని విధ్వంసం దిశగా విలయతాండం దిశగా ప్రకృతికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే అమెరికా ఎంత ఎదుగుతుందో అంత పతనమైపోయే పరిస్థితి ఇలా అమెరికాలో రానున్న రోజుల్లో రాబోతున్నది. కాబట్టి ఇవాళ దీన్ని గమనించాల్సిన అవసరం ట్రంప్కి ఎంతైనా ఉంది. ఇవాళ ఈ నెల 24న మేబీ ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు. ఇవాళ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ట్రంప్ తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య ఏంటంటే అమెరికా ప్రకృతిని కాపాడము, అమెరికా యొక్క కాలువల్ని కాపాడడం, అమెరికా చెరువులను కాపాడడం, అమెరికా నదులను కాపాడడం, అమెరికాలో చెట్ల విస్తరణ, అమెరికాలో అటవీ విస్తరణ, వీటన్నిటినీ ప్రకృతికి విరుద్ధంగా నిర్ణయాలు చేసుకుంటే అమెరికా కాదు దాని తాతను కూడా విధ్వంసం చేస్తుంది ఇలా ప్రకృతి. ప్రకృతితో పెట్టుకున్న వాడెవడు ప్రపంచంలో ముందుకు పోలేదు, ఏ దేశం ముందుకు పోలేదు, ఏ దేశం అభివృద్ధి చెందలేదు. ప్రకృతి విధ్వంసం ఎంత చేస్తే, ఎంత టెక్నాలజీ పరంగా నువ్వు ఎంత ఎదిగినా సరే ఎన్విరాన్మెంట్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే
ఖచ్చితంగా ఆ దేశం విధ్వంసం రూపంలోనే పోతుందనడానికి అమెరికా ఒక ప్రత్యక్ష నిదర్శనం. అమెరికానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ దేశమైనా, అభివృద్ధి చెందుతున్న దేశము ఇలా ప్రకృతి నియమావళికి విరుద్ధంగా పంచభూతాలను విధ్వంసం చేసే దిశగా ఉంటే ఆ దేశం విధ్వంసకరమైన దేశంగా ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే రోజు వస్తుంది. ఆ దేశము మొత్తం చరిత్ర పుటల్లోంచి చెరిగిపోయే రోజు కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇవాళ అమెరికా మేల్కో, అమెరికా కేవలము అవకాశాలను క్రియేట్ చేయడమే కాదు, ప్రకృతిని కూడా ఇవాళ పరిరక్షించుకునే దిశగా ఉండాలి. అవకాశాలు ఇవాళ అమెరికాలో బాగా డ్రగ్స్ కల్చరు, అమెరికాలో విపరీతంగా గన్ కల్చరు, అమెరికా అనేది నైతిక విలువలు లేని సమాజంగా, ఇష్టారాజ్యంగా, స్వేచ్ఛ, సెక్స్, అట్లా ఈ ఇష్ట అంటే ఒకటే కుటుంబ వ్యవస్థ విషయంలో విలువ లేకుండా పోతున్నాయి. అట్లాగే మానవ విలువలు లేకుండా తుపాకీ కల్చర్ వచ్చి, గన్ కల్చర్ వచ్చి చిన్న పిల్లవాడు కూడా కాల్ చేసే పరిస్థితి అమెరికాలో జరుగుతుంది. ఇవాళ అమెరికా అనేది ఎంత అభివృద్ధికి నగరంగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా అంత విలువలు పతనమైన నగరంగా కూడా, దేశంగా కూడా ఇవాళ మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మానవ సంబంధాలు సరిగా లేవు అక్కడ. ఇవాళ పిల్లలు తల్లిదండ్రుల మధ్య సరైన సంబంధాలు లేవు, గన్ కల్చర్ ఉంది. అమెరికా విపరీతమైన స్వార్థము, విపరీతమైన పెట్టుబడిదారు విధానము, విపరీతమైన ప్రకృతి విధ్వంసకర విధానాలు ఇలా అమెరికా విధ్వంస దిశగా ఇలా ముందుకు పోయే పరిస్థితి. కాబట్టి ట్రంప్ వాళ్ళ రెండవసారి అధికారంలోకి వచ్చి ఇలా అమెరికా ఫర్ అమెరికన్స్ అని ఏదైతే నినాదం తీసుకున్నాడో, ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలంటే కేవలం ప్రజలంటే భూభాగం కూడా ప్రజల్లో భాగమే. భూమిని పరిరక్షించడం, ప్రకృతిని పరిరక్షించడం కూడా ప్రజల్ని పరిరక్షించడమే. ప్రజలు అభివృద్ధి చెందడం అంటే ప్రకృతి కూడా అభివృద్ధి చెందాలి, అంతేగాని విధ్వంసం చెందడానికి లేదు. విధ్వంసానికి ఎంత గురి చేస్తే అంత అమెరికా సమాజం సర్వనాశనమై కూర్చుంటుంది. కాబట్టి ఇవాళ అమెరికా అణ్వాయుధాల విషయంలో కావచ్చు, లేదంటే ఆధిపత్య విషయంలో కావచ్చు, విస్తరణ వాదం విషయంలో కావచ్చు, ఇలా లేదంటే రేసిస్ట్ విధానాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసము, సామాజిక విధ్వంసము, ప్రకృతి విధ్వంసము ఇలా అమెరికాని పట్టి పీడిస్తున్నది. కాబట్టి ఇవాళ అమెరికా సేఫ్గా ఉండాలంటే, అమెరికా తిరిగి ఇలా ప్రపంచంలో పూర్తి స్థాయిలో పునరుజ్జీవన దిశగా అమెరికా వెళ్ళాలంటే అమెరికా ప్రకృతిపరమైన నిర్ణయాలు మొదట తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని పరిరక్షించే విధానంలో అమలు చేస్తూనే టెక్నాలజీని కూడా వైపు పూర్తి స్థాయిలో ఎంతైతే టెక్నాలజీని డెవలప్ చేస్తామో అంత విధ్వంసం కూడా అదర్ సైడ్ వస్తుంది. అంత విధ్వంసానికి కూడా కారణం ఇవాళ తయారవుతుంది. కాబట్టి విధ్వంసకరమైన టెక్నాలజీ కంటే కూడా వాళ్ళ టెక్నాలజీ విలువలతో కూడిన టెక్నాలజీ, హ్యూమన్ ఫేస్ టెక్నాలజీ, హ్యూమన్ వాల్యూ టెక్నాలజీ ఉంటే మానవ సమాజం మనుగడ ఉంటుంది. మానవ సమాజం మనుగడ ఉండకపోతే నువ్వు ఎంత టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నీవు ఎంత అభివృద్ధి చెందినా సరే దానికి ఒక సరైన చట్టం లేకుండా, సరైన విలువలు లేకుండా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత డెవలప్ అవుతుందో, విజ్ఞానం ఎంత డెవలప్ అవుతుందో, విధ్వంసం కూడా అంతే డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ విధ్వంసాన్ని జరగకుండా ఉండాలంటే ఈ విజ్ఞానము మానవతా విలువలతో కూడిన ప్రకృతికి అనుబంధంగా, అట్లాగే ఎంత పెరుగుతాయి విజ్ఞానాభివృద్ధి అంత ప్రకృతి కూడా విలువలు కూడా పెరగాలి, మానవ సంబంధాలు పెరగాలి, కుటుంబ సంబంధాలు పెరగాలి, సమాజ సంబంధాలు పెరగాలి, అలాగే చట్టము సరైన చట్టం రావాలి, ఆ చట్టాన్ని గౌరవించాలి. ఆ రకంగా అమెరికా సమాజం అభివృద్ధి చెందిన దేశంగా అప్పుడు పిలువబడుతుంది తప్ప అమెరికా లక్షల కోట్ల మంది కోటీశ్వరులను తయారు చేసినంత మాత్రాన అమెరికా అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడలేము. కేవలం సంపద సృష్టించినంత మాత్రాన, కొంతమంది సంపన్నులు బాగుపడినంత మాత్రాన, కొంతమంది దగ్గర విజ్ఞానం ఉన్నంత మాత్రాన, కొంతమంది దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన, కొంతమంది మాత్రమే పెద్ద బంధువులు కోటీశ్వరులైనంత మాత్రాన, సొంత హెలికాప్టర్లు, సొంత విమానాలు కలిగినంత మాత్రాన ఇలా మొత్తం అమెరికా సమాజం అంతా బాగుంటాడు కాదు. ఒకవైపు మొత్తం కంప్లీట్గా అమెరికా సమాజంలో పేదరికం పెరుగుతుంది, డ్రగ్స్ కల్చర్ పెరుగుతుంది, తుపాకీ కల్చర్ పెరుగుతుంది, అమెరికాలో నేర కల్చర్ విపరీతంగా రోజు రోజుకు పెరుగుతుంది. ఒకవైపు సంపద పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, కొంతమంది డబ్బున్న వాళ్ళు మరింత డబ్బున్నలు, పేదలు మరింత పేదలుగా అమెరికా సమాజం మారే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ తన నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సంపద అనేది ఇవాళ కొంతమంది చేతుల్లో లేకుండా అది సంపద పంపిణీ జరగాలి. ప్రకృతి అనేది కొంతమంది చేతుల్లో ఉండి విధ్వంసానికి గురి కాకుండా ప్రజలు దాన్ని పరిరక్షించే దిశగా పాలసీలు రూపొందించాలి. ఆ రకంగా అమెరికా కనుక ముందుకెళ్తే తప్ప ఇట్లాంటి కాలిఫోర్నియా కార్చిచ్చులు తిరిగి రగలకుండా ఉండాలంటే మొత్తం కొలరాడో విధ్వంసం అంటే ఒక వర్షం వస్తే ఏదైతే తుఫానులు బీభత్సము జరుగుతాయో ఆ తుఫాను బీభత్సాలు అన్నీ కూడా ఇవాళ అమెరికాను పట్టి పీడిస్తున్నాయి, కార్చిచ్చులు పట్టి పీడిస్తున్నాయి. అటవీలు
ఎంత లక్షల కోట్ల మొక్కలు కూడా ఇలా కొన్ని రోజులలో కనుమైపోతున్నది. వాటి ఆ మొక్కలు ఎంత పెంచితే అంత కూడా విధ్వంసం అయిపోతుంది. కానీ దాన్ని పరిరక్షించుకునే విధంగా అమెరికా లేకుండా పోతున్నది. అమెరికాలో అత్యంత వేడి కూడా పెరిగే అవకాశం రానున్న రోజుల్లో ఉంది. కాబట్టి అమెరికా కంప్లీట్గా విలయతాండం రాకముందే, అమెరికా ప్రకృతి విలయానికి విధ్వంసం కాకముందే ఇవాళ ట్రంప్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. అమెరికా సమాజాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనకు ఏదైతే సినిమా రంగం లక్షల కోట్లు వేల కోట్ల డాలర్లు ఇలా అక్కడ ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ ఫైర్ ఇంజన్ కూడా సరిపోతలేవు అక్కడ వచ్చి ఆ కార్స్ ఇచ్చిన కాపాడడానికి. అక్కడ నీళ్లు సరిపోతలేవు. కంప్లీట్గా భూమి కూడా ఇవాళ వేడెక్కిపోయి కంప్లీట్గా ఆ నీళ్ళంతా కూడా ఆవిరైపోయి నీళ్లు కూడా దొరకని పరిస్థితి, తాగడానికి కూడా నీళ్లు, స్నానం చేసుకుని నీళ్లు దొరకని పరిస్థితి ఇలా అమెరికాను పట్టి పీడించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అమెరికా సమాజం మన మేల్కో. ట్రంప్ సరైన నిర్ణయాల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. అమెరికా సమాజాన్ని, అమెరికా ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తున్నది. అమెరికా ఇప్పటికి కూడా ఇంకా అమెరికానే అవకాశాలను కల్పిస్తున్న దేశంగా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని అదే విధంగా లెగసీ కొనసాగించాలంటే అమెరికా ఖచ్చితమైన ఆత్మపరిశీలన చేసుకోవాలి. పాలక సమాజం, ప్రజలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆ దిశగా ప్రకృతిని పరిరక్షించుకుని, మానవ విలువల్ని పరిరక్షించుకొని, మానవ సమాజాన్ని ఒక మహోన్నతమైన సమాజంగా తీర్చిదిద్దే దిశగా అమెరికా అడుగులు వేస్తే తప్ప ఈ పెట్టుబడిదారులు, ఈ రేసిస్టులు, తెల్ల ఛాందసవాదులు, మత ఛాందసవాదులు, దుర్మార్గులు ఉంటే ఖచ్చితంగా అమెరికా పతనం కాక తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ D6 తరఫున అమెరికా ఫర్ అమెరికన్స్ అంటే అన్ని విభాగాలని అవకాశాలు కల్పించి ఉంచే విధంగా అమెరికా తయారు కావాలి, ఆదర్శ సమాజంగా తయారు కావాలని కోరుకుంటూ ఇవాళ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమెరికా తస్మా జాగ్రత్త. మీ విధ్వంస విధానాలు ఆపకపోతే ప్రకృతే మిమ్మల్ని విధ్వంసం చేస్తుంది. అమెరికా ప్రపంచ పటం నుండి అంతరించే రోజు దగ్గరలోనే ఉంటుంది. తస్మా జాగ్రత్త అమెరికా.